యువతులను ట్రాప్ చేసి ప్రైవేటు వీడియోలతో బెదిరించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని లావణ్య కంప్లైంట్తో మస్తాన్ సాయి లీలలు ఒక్కోటి బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో వందల మంది ప్రైవేటు వీడియోలు, కాల్ రికార్డింగ్లు ఉన్నాయన్నారు. ఇలా ఎన్నో సంచలన విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలుస్తున్నాయి. మస్తాన్ సాయి ఈ పేరు రాజ్ తరుణ్ లావణ్య లవ్ స్టోరీ ట్రాక్ ఎపిసోడ్లో బయటకొచ్చిన పేరు. రాజ్ తరుణ్ లావణ్యతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమంటూ అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. మస్తాన్ సాయి తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ లావణ్య వెనకేసుకొచ్చింది. ఆ కథలో ఆ రోజు మస్తాన్ సాయి మంచోడు, కానీ ఆ కథ అడ్డం తిరిగింది. మస్తాన్ సాయిలో మస్తు షేడ్స్ బయటకొస్తున్నాయి. లావణ్య బాధితురాలుగా మారి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కసాయి చేష్టలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి తన వీడియోలను చూపించి లైంగికంగా వేధించాడని తెలిపింది లావణ్య. మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేశాడన్నది లావణ్య. గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కూడా మస్తాన్ సాయి పైన కేసు బుక్ అయింది. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా మస్తాన్ సాయి కుట్ర పనినట్లు కంప్లైంట్ లో తెలిపింది లావణ్య. మొబైల్లో మాట్లాడుకున్న మాటల ఆడియో క్లిప్లను నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ సాయి ప్రైవేట్ పార్టీలకు వెళ్లిన సమయంలో తన సెల్ ఫోన్తో అక్కడ దృశ్యాలను రికార్డ్ చేసేవాడని లావణ్య తెలిపింది. ఇలాంటి వీడియోలను బాధితులకు చూపించి బెదిరింపులకు దిగేవాడన్నది. తనతో కూడా మస్తాన్ సాయి అలాగే చేశాడని కంప్లైంట్లో తెలిపింది లావణ్య. తనతో వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డు చేసేవాడని తెలిపింది. లావణ్య 40 ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశాడు. లావణ్య ఈమెయిల్ ఖాతాలన్నింటినీ హ్యాక్ చేశాడు. ఆ విషయాన్ని బాధితురాలు లావణ్య తన ఫిర్యాదులో తెలిపింది. మస్తాన్ సాయి వీడియోలు తీసిన విషయం లావణ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గతంలో వీరి మధ్య రాజ్ తరుణ్ రాజీ కుదిర్చాడు. మస్తాన్ ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలు డిలీట్ చేయించాడు. అయితే అవి డిలీట్ చేసే లోపే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు మస్తాన్ సాయి. ఇలాంటి అరాచకాలు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు పోలీసులు. గత నెల 30న తన ఇంటికి వచ్చిన మస్తాన్ సాయి హత్యాయత్నం చేశాడని తెలిపింది లావణ్య. దీంతో మస్తాన్ సాయిపై NDPS సెక్షన్ కూడా జోడించారు పోలీసులు. ఈ కేసులో మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తన గుట్టు బయటపడుతుందని అనుమానం వస్తే కాళ్ల బేరానికి వచ్చి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు మస్తాన్ సాయి. తెర వెనుక అడ్డొచ్చిన వాళ్లను చంపేందుకు స్కెచ్లు వేస్తాడని, ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి.